రైట్. ఇక జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్కు శంకర్ పవనోవిచ్ కోలుకుంటున్నారు. 2 రోజుల క్రితం ఆయన చదువుకుంటున్న సింగపూర్లోని ఒక స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకున్నారు. ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకున్న మార్కు శంకర్ పవనోవిచ్ చేతులకి కాళ్ళకు చిన్న చిన్న గాయాలయ్యాయి. ఆ తర్వాత కొంత పొగ ఊపిరితిత్తులో పోవడంతో వైద్యులు ఆయనకి పరీక్షలు చేశారు. పొగ ఊపిరితిత్తులోకి పోవటం వలన భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందులపై వైద్య పరీక్షలు వైద్యులు చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మార్కు శంకర్ పవనోవిచ్ కోలుకున్నారు. ఆయన సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూద్దాం. మార్కు శంకర్ పవనోవిచ్కి సంబంధించి ఇది చిరంజీవి గారి అఫీషియల్ ట్విట్టర్ అకౌంటు చిరంజీవి కొనిదెల. సో 2.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ట్విట్టర్ అకౌంటు. ఆయన పర్సనల్గా ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశాలు కానీ ప్రజలకు ఏదైనా సందేశం ఇవ్వాలనుకున్నా చిరంజీవి గారు తన యొక్క అభిప్రాయాన్ని ట్వీట్ల రూపంలో చేస్తూ ఉంటారు. సో ట్విట్టర్కి సంబంధించి ఉన్నటువంటి ఆ ట్వీట్ ఒకసారి చదువుదాం. మా బిడ్డ మార్కు శంకర్ ఇంటికి వచ్చేసాడు, అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ మామూలుగా ఎప్పట్లాగానే ఉంటాడు. సో చిరంజీవి గారు తన అభిప్రాయం చెప్తున్నారు. ఆ అంశానికి సంబంధించి తమ కులదైవం ఆంజనేయ స్వామి దయతోటి కృపతోటి త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ మామూలుగా ఎప్పట్లాగానే ఉంటాడని చిరంజీవి గారు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు తన సోదరుడు పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి సంబంధించి. రేపు హనుమాన్ జయంతి. ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసిబిడ్డను కాపాడి మాకు అండగా నిలిచాడు. మొదటి నుంచి కూడా చిరంజీవి గారిని అందరూ అంజనీ పుత్రుడు అంటారు. ఎందుకంటే చిరంజీవి గారి అమ్మగారి పేరు అంజనమ్మ. సో కాబట్టి అంజనమ్మ పుత్రులుగా మరి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారికి మరి ఒక బిరుదు అంజనమ్మ పుత్రులు అంటారు. సో మొదటి నుంచి కూడా ఈ కుటుంబం ఆంజనేయ స్వామికి పరమ భక్తులని చెప్పొచ్చు. రేపు హనుమాన్ జయంతి ఆ సందర్భంగా ఆ స్వామి ఒక పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసిబిడ్డను మాకు కాపాడి మాకు అండగా నిలిచాడని చెప్తున్నారు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళలో, ఆయా ప్రాంతాల్లో మార్కు శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ పసిబిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మెగా కుటుంబ అభిమానులు ఎక్కడున్నా వారందరూ కూడా మార్కు శంకర్ పవనోవిచ్ కోలుకోవాలని, ఆరోగ్యంగా తిరిగి రావాలని, ఆయనకి ఎలాంటి ఆపద జరగకూడదని చెప్పేసి అందరూ కోరుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే దేశంలోని అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు కోరుకున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు సైతం కూడా పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్కు శంకర్ పవనోవిచ్ కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆయన కోరుకున్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన అభిప్రాయాన్ని తెలిపారు. నారా లోకేష్ గారు కూడా ఆయన అభిప్రాయాన్ని తెలిపారు, పవన్ అన్న కుమారుడు కోలుకోవాలని. అటు కేటీఆర్ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కుమారుడు క్షేమంగా ఇంటికి రావాలని కోరుకున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు చిరంజీవి గారు. ఎందుకంటే ఆయన వేసిన పొలిటికల్ ప్లాట్ఫామ్ ఈరోజు జనసేన రూపంలో, పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఆంధ్రప్రదేశ్కి ముందుకెళ్తుంది. కాబట్టి నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం 50 మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటూ చిరంజీవి గారు చేసిన ట్వీట్ కొద్దిసేపటి క్రితం ఈ ట్వీట్ వైరల్గా మారింది. మార్కు శంకర్ పవనోవిచ్ క్షేమంగా, ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయనైతే ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ట్విట్టర్ సంబంధించి 45 నిమిషాల్లో చిరంజీవి గారు చేసిన ట్వీటు 123K అంటే 1,23,000 మంది
ఈ ట్వీట్ని వీక్షించారు. సో చూడొచ్చు, పవన్ కళ్యాణ్ గారితో ఉన్న ఫోటోలు షేర్ చేశారు. సాధారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఇద్దరు అన్నదమ్ములు ఒకరి కోసం ఒకరు, ఒకరికై ఒకరు, ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉన్నటువంటి ఆ సంఘటనలు చాలా అరుదుగా ఉంటాయి. ఒకరి మీద ఒకరు కుట్రలు పన్నున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. చాలామంది టాప్ పొలిటీషియన్స్ ఒకరికొకరి మధ్య విభేదాలు, అటు షర్మిల గారికి జగన్ గారికి మధ్య విభేదాలు తేటతెల్లమయ్యాయి. సో వారి ఇద్దరి మధ్య కేసులు కూడా ఆస్తుల కోసం గొడవలు జరుగుతూ ఉన్నాయి. మరి గతంలో చూస్తే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు బాగున్నప్పటికీ కూడా మరి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి వేలన్నీ కూడా కుటుంబ సభ్యుల వైపు చూపిస్తూ ఉన్నాయి. సాక్షాత్ ఆయన కుమార్తె సునీత గారు మరి వైఎస్ కుటుంబ సభ్యులకు సంబంధించి కొంతమంది వ్యక్తుల మీద ఆరోపణలు చేస్తున్నారు. సో ఆ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆయన తమ్ముడు ఎవరైతే రామ్మూర్తి నాయుడు గారు ఉన్నారో వారిద్దరి మధ్య కూడా విభేదాలు. రామ్మూర్తి నాయుడు గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేయటం. సో ఆ విభేదాలన్నీ చూసాం. కానీ ఇక్కడ మాత్రం మెగా కుటుంబంలో అన్నదమ్ములు మాత్రం ఎక్కడ ఆస్తుల కోసం గొడవ పడలేదు, రాజకీయాల కోసం గొడవ పడలేదు. తన తమ్ముడు జనసేన పార్టీ పెట్టి ముందుకు వెళ్తుంటే చిరంజీవి గారు పొలిటికల్గా డ్రాప్ అయిపోయారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో, ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు. కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత కూడా కొన్నాళ్ళ పాటు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఇక తమ్ముడి రాజకీయానికి తను అడ్డు రాకూడదు అనుకున్నారు, తమ్ముడు ఆశయానికి తను అడ్డు కాకూడదు అనుకున్నారు. పొలిటికల్గా ఆయన డ్రాప్ అయిపోయారు, సినిమాలకు పరిమితం అయిపోయారు. సో అంటే అన్నదమ్ములు అంటే ఈ విధంగా ఉంటారు, ఈ విధంగా ఉండాలి. ఒకరి కోసం ఒకరిగా బతుకుతున్నటువంటి ఈ మెగా బ్రదర్స్ని చూసి యావత్ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా వీరిద్దరిని ఆదర్శంగా తీసుకోవాలి, అన్నదమ్ములు. సో ప్రధానంగా చూస్తే మెగా కుటుంబం ప్రస్తుతం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న కుటుంబంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా వారి ఆస్తుల కోసం గొడవ పడలేదు, రాజకీయాల కోసం గొడవ పడలేదు, పదవుల కోసం గొడవ పడలేదు. తన సొంత చెల్లెళ్ళకి కోకాపేటలో 100 కోట్ల విలువైనటువంటి తన ఆస్తుల్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. అదేవిధంగా తను ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నయ్య పాదాల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నటువంటి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు. అన్నదమ్ముల ఇద్దరి మధ్య ఒక సమన్యాయాన్ని చేస్తూ అభిమానులకు వారధిగా ఉన్నటువంటి వ్యక్తి నాగబాబు గారు. సో ఈ మెగా కుటుంబం తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఎంతోమందికి ఎంతో ఉపకారం చేసినటువంటి ఈ కుటుంబానికి సంబంధించి ఆ పసిబిడ్డ నిజంగా అతను కూడా మరొక అంజనీపుత్రుడు అనుకోవచ్చు, మార్కు శంకర్ పవనోవిచ్. కాబట్టి అతని ఆరోగ్యం నిలకడగా ఉంది, త్వరలోనే అతను పూర్తిగా కోలుకుంటాడు భగవంతుడి దయతోటి అని చెప్పేసి చిరంజీవి గారు చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారింది.